ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురు వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఏమంటారంటే బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలో ఉన్నటువంటి జ్యోతులను కోరిన వారు అవుతారు. అక్కడ ఎవరైతే వెలిగిస్తారో, ఎవరైతే పాపంలో ఉన్నటువంటి వారికి దేవుని వాక్యాన్ని దేవుని వెలుగుని ఎవరైతే పరిచయం చేసి దేవుల్లో నడిపిస్తారో వారు ఒక్కొక్క నక్షత్రం అని చెప్పేసి వాక్యంలో దానియేలు గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నాడు. వాక్యాన్ని ఎదిగినటువంటి మనందరం కూడా ఏం చేయాలంటే లోక సంబంధమైనటువంటి మనుషుల వల్ల కాకుండా మనలో కూడా ఒక వెలుగు ఉంది, అదే వాక్యం అని చెప్పి మనందరం కూడా ఏం చేయాలి, ఒక్కొక్కరు వెలిగించుకోవాలి. ఈ వెలుగు ఆరిపోయేది కాదు. కరెంట్ ఉన్నప్పుడు వెలుగుతుంది, ఆ తర్వాత ఆరిపోతుంది. మనలో ఉన్నటువంటి వెలుగు అనగా వాటి మీద ఎప్పుడు కూడా ఇది వెలుగుతూనే ఉంటుంది. ఈ వాక్యాన్ని కలిగి ఉన్న మనం కూడా అనేక మంది వాక్యం తెలియలేని వారికి చెప్పి వెలిగించాలని ఇక్కడ వాక్యం యొక్క భాగం చక్కగా వాక్యాన్ని వివరించినటువంటి కాంతారావు గారికి మరొకసారి అమ్మని తెలియజేస్తూ, రెండో వాక్య భాగంలో వెళ్ళే ముందు మన మధ్యలో ఉన్నటువంటి అంగరించి వచ్చినటువంటి గుర్తులు రాజు వచ్చి ప్రార్థించాల్సింది కోరుతున్నాం. ముందుగా కనమైన దేవుని పొందాలి. అలాగే అవకాశం ఇచ్చిన నాన్న బాబుకి, అలాగే అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుని ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధులను మీ పరిశుద్ధమైన శ్రేష్టమైనకి వందనాలు స్తోత్రాలు. ఆయన కలిసి కాలం జరుగుతున్న ఈ యొక్క సండే కార్యక్రమం ఉన్నతంగా మహిమాతంగా ఘనంగా తండ్రి రీతిగా తండ్రి ఆయన 6వ రోజు పాటు మీకు వచ్చి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. తండ్రి నాయన మార్పులు చెప్పిన తండ్రి నాయన దేవతలు కాంతారావుని బట్టి నిజమైన వెలుగు చెప్పిన విధానాన్ని బట్టి కూడా మీకు చూపించుకున్నాం. రెండవ వాక్య భాగంగా తండ్రి నాయన చెప్పబోరాల్సిన కూడా తండ్రి నాయన తన ఆత్మసాగరం దయచేసింది. పరిశుభ్రవాకి మాల ఫలించి తండ్రి నాయన ఆయన కూడా మాకు బోధించడానికి సమయం దయచేది. అన్ని విషయాల్లో తోడుగా నడిపించింది. మీరే మహిమ కనుక ప్రభావాలు కొడుకోవడం ప్లీజ్ నాపై పెట్టిన మా ప్రియాలో కొడుతుంది. ప్రార్థించిన ఆదివారం అన్నారండి. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి మరి ఆశ్రమాల గురించి రెండో వాక్య భాగాన్ని చేస్తున్నా కోరుతున్నాం. ఘనమైన దేవునికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ, దేవుని మహాకృపను బట్టి ఈరోజు మీ మధ్యలో నిలబడి వాక్యం చెప్పడానికి నాకు అవకాశాన్ని కల్పించినటువంటి మా ప్రియ సహోదరులు సుదర్శనాన్ని గారికి, అలాగనే టేకులో ఉన్నటువంటి స్థానిక క్రీస్తు ప్రభు సంఘంకు, అంగరా వెంటూరులో ఉన్నటువంటి సంఘ సభ్యులకు, 3 స్థలాల్లో ఉన్నటువంటి సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలను తెలియపరుస్తున్నాను. వాస్తవానికి ఆ ఫ్లెక్స్లో కనబడి ప్రతి అందరిలో కూడా చోటా బాయ్ నేనే. దేవుని మహాకృపను బట్టి కూడా నాకు కూడా అవకాశాన్ని కల్పించిన విధానాన్ని బట్టి మరొకసారి టేకులో ఉన్నటువంటి స్థానిక సంఘానికి సేవకులు సుదర్శనాన్ని గారికి నా హృదయపూర్వకమైన వందనాలను తెలియపరుస్తున్నాను. ఇప్పటి వరకు కూడా వాక్యాన్ని అందించినటువంటి ప్రియులు కాంతారావు గారు విలువైన జ్ఞానం ఈ మధ్యలో పెట్టారు. నిజమైన వెలుగు అనే పాఠం, అంటే ఈ పాఠాన్ని గురించి చెప్పాలని అంటే సమయం చాలా పడుతుంది. కానీ క్లుప్త ప్రసంగాలు కనుక మాకు ఇవ్వబడినటువంటి సమయంలోనే మేము చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని ముగించే ప్రయత్నం మేము చేస్తాం. వాక్యాన్ని అందించినటువంటి కాంతారావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. నాకు ఇవ్వబడినటువంటి ఈ సమయంలో కొద్ది నిమిషాలు విలువైన జ్ఞానాన్ని మనం ఆలోచించేద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి పత్రికను రాస్తూ
దేవుని గూర్చి, దేవుని అధికారాన్ని గూర్చి ఒక పదాన్ని వాడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎన్ని యుగాలలో రాజట? సకల యుగములలో రాజు. ఎవరు? దేవుడు. అంటే దేవుడు అన్ని యుగాలలో కూడా ఈ భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి దాని మీద ఆయన ఏం చేయాలనుకున్నాడు? ఆయన పరిపాలన చేయాలనుకున్నాడు. అంటే ఇప్పుడు రాజు చేసే పని ఏంటి? పరిపాలించడం. ఇప్పుడు దేవుడు ఎన్ని యుగాలలో రాజు? సకల యుగాలలో రాజు. అంటే ఇప్పుడు దేవుడు సకల యుగాలలో కూడా ఆయన ఏం చేయాలనుకున్నాడు? పరిపాలన చేయాలనుకున్నాడు. దేని మీద, వేటి మీద దేవుని పరిపాలన ఉంటది అని మనం ఆలోచన చేస్తే, ఒకసారి 103వ కీర్తన గ్రంథం 103వ కీర్తన 19వ వచనాన్ని మనం చదివి ప్రయత్నించేద్దాం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు వేటిని పరిపాలన చేస్తున్నాడు? అన్నిటి మీద. ఆయన ఎప్పుడెప్పుడు రాజు? సర్వయుగములలో, సకల యుగములలో దేవుడు ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు. ఆయన పరిపాలన వేటి మీద ఉంది? అన్నిటి మీద ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అన్నిటి మీద అన్నాడంటే అందులో నువ్వున్నావు, నేనున్నాను. అంటే ఇప్పుడు దేవుని పరిపాలన వేటి మీద ఉందంటే సర్వ ప్రపంచం మీద, భూలోకంలో, పరలోకంలో దేవుని చేత సృజించబడిన ఈ సర్వ సృష్టి మీద ఎవరి పరిపాలన ఉంది? దేవుని పరిపాలన ఉంది. దేవుడు పరిపాలన చేయాలని అనుకుంటే, ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు దానికి ఆపోజిట్ లో ఎవరు వస్తారు? చెడు ప్రయాణం చేసేటువంటి వాడు వస్తాడు. ఇప్పుడు దేవుడు ఆయన చేత చేయబడినటువంటి సృష్టిని, ఆయన పోలికలో నిర్మించబడినటువంటి మానవులను ఆయన పరిపాలన చేయాలనుకుంటే, ఆయన పరిపాలనలో నుంచి తప్పించే ఒకడు బయలుదేరాడు. ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయంలోకి మనం వెళ్తే, దేవుని పరిపాలనలో నుంచి సర్వ మానవులను తప్పించే ప్రయత్నం ఏదేను వనంలో ఉన్నటువంటి ఆదాము హవ్వల మధ్యలో పరిచయం చేయబడింది. ఒకసారి 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయంలో జరిగిన వృత్తాంతం మనం అందరం ఎరిగినటువంటి వారమే. దేవుడు ఆదాము హవ్వలను తయారు చేసి వారిని ఏదేను వనంలో పెట్టినప్పుడు, ఈ చోట ఏదేను వనంలో ఉన్న మధ్యలో ఉన్నటువంటి మంచి చెడులను, తెలివినిచ్చు యొక్క వృక్ష ఫలములు మీరేం చేయకూడదు? మీరు తినకూడదు. మీరు దినమున నిశ్చయముగా బ్రతికేదరు అని ఉందా మీ బైబిల్లో? నిశ్చయముగా మీరు చచ్చేదరు అని చెప్పాడు. అంటే ఇప్పుడు అసలు దేవుని పరిపాలన మానవుల దగ్గర ఎక్కడ ప్రారంభమైంది? ఏదేను వనములో మొట్టమొదటిగా మానవులుగా సృజించబడినటువంటి ఆదాము హవ్వల మధ్యలోనే దేవుని పరిపాలన ప్రారంభమైంది. ఈ భూ ప్రపంచంలో దేవుడు పరిపాలన చేయడానికి మొట్టమొదటిగా ఆయన పరిపాలన పరిచయం చేసినప్పుడు ఏదేను వనంలో ఉన్న ఆదాము హవ్వల మధ్యలోకి ఎవరు వచ్చారు? సాతానుడు వచ్చాడు. ఇప్పుడు దేవుడు మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెబితే వీడొచ్చేమన్నాడు? ఇది నిజమా? ఈ పండు యొక్క, ఈ చెట్టు యొక్క వృక్ష ఫలాన్ని మీరు తింటే చచ్చెదరని దేవుడు చెప్పాడా? మీరు చావరు. మీరు ఈ యొక్క పండుని మీరు తింటే దేవుని కంటే గొప్పవారు అవుతారు, దేవతల వలె అవుతారు. అలాగూ అవడం దేవునికి ఇష్టం లేదని ఒక చెడు బీజాన్ని, చెడు ఆలోచనను, దుర్నీతిని అక్కడ మనుషుల హృదయాల్లో విత్తాడు. ఎప్పుడైతే సాతాను వచ్చి మానవుల యొక్క హృదయాల్లో దేవుని సంకల్పాన్ని దారి మళ్లించే ప్రయత్నం సాతానుడు మనుషుని హృదయంలో విత్తాడో, అప్పుడు హవ్వగారు ఒకసారి 3వ అధ్యాయం 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమునిచ్చు రమ్యమైనది అయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను అన్నాడు. అంటే ఏదేను వనంలో దేవుడు ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వకి ఆజ్ఞలిస్తే, ఆ ఆజ్ఞను, ఆయన సంకల్పాన్ని దారి మళ్లించడానికి ఎవరు ప్రయత్నం చేశారు? సాతానుడు ప్రయత్నం చేశాడు. సాతాను మీరు గమనించగలిగితే అక్కడ వాడినటువంటి 3 బలమైనటువంటి బాణాలు మానవ జాతి మీద వాడాడు. ఒకటి శరీరాశ,
రెండవది నేత్రాశ, మూడవది జీవపడంబము. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, సాతాను ఒక మనిషిని దేవుని దగ్గర నుంచి దూరం చేయాలంటే ఈ 3 బాణాలు మనుషుల మీద వేస్తాడు. ఈ 3 బాణాలకి, 3 యొక్క ప్రలోభాలకి పడనటువంటి మనుషుడు ఈ భూ ప్రపంచం మీద అవ్వడు లేడు. అంటే దేవుని పరిపాలనలో నుంచి సాతానుడు ఏం చేస్తున్నాడంటే దేవుని అధికారంలో ఉన్నటువంటి మనుషులను, ఆయన స్వరూపంలో చేయబడినటువంటి మానవ ప్రపంచాన్ని పాపము చేత పరిచయం చేసి బ్రహ్మపరిచేటువంటి విధానంలోకి తీసుకువెళ్ళి శాశ్వతమైనటువంటి దేవునికి దూరం చేసే పని సాతాను ఏదేను వనంలో చేశాడు. ఎప్పుడైతే ఏదేను వనంలో అలాగూ చెడు యొక్క మోసపు మాటను పరిచయం చేశాడో, సాతాను యొక్క మోసపు మాటలో మొట్టమొదటిగా హవ్వ గారు పడిపోయింది. అందుకని తిమోతికి రాసినటువంటి పత్రికలు అంటాడు, స్త్రీ మోసపరచబడి అన్నాడు. అంటే ఆవిడ కొన్ని ఫలములు తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుని అధికారానికి, దేవుని పరిపాలనకి లోబడకుండా వారు దేవుడు తినొద్దన్న ఫలాలు తిన్నారో వారు వెంటనే నిశ్చయముగా చచ్చేది అని దేవుడు చెప్పినట్లుగా వారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం గమనించగలిగినట్లయితే, ఎప్పుడైతే వారు దేవుడు తినొద్దన్న ఫలవృక్షాల జోలికి వెళ్ళారో అప్పుడు దేవునికి వారికి మధ్యలో ఎడబాటు వచ్చినట్లుగా గ్రంథం మాట్లాడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. ఒక మాట, అసలు దేవుడు ఏదేను వనములో మీరు నిశ్చయముగా చచ్చెదురు అని చెప్పిన నాడు వారు నిజంగా చనిపోయారా అని అంటే వారు భౌతిక సంబంధంగా చనిపోలేదు. కానీ ఏ సంబంధంగా చనిపోయారు? ఆత్మ సంబంధంగా చనిపోయారు. ఎప్పుడైతే దేవుడు తినొద్దన్న ఫలవృక్షాలను తిన్నారో అంతకు ముందు వరకు కూడా, అంతకుముందు అంటే పండు యొక్క చెట్టు జోలికి వెళ్ళనంతసేపు కూడా దేవుడు ప్రతి చల్లపూట వచ్చి ఆదాము హవ్వలతో సంభాషించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నట్లుగా బైబిల్లో రాయబడింది. ఎప్పుడైతే వారి చెట్టు వృక్ష ఫలాలు తిన్నారో వారు దేవుని ఎదుటకు రావడానికి కూడా ధైర్యం చాలక వారు దాగుకున్నట్లుగా గ్రంథంలో సమాచారం ఉంది. అంటే పాపం పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరికి రావడానికి మనకు అడ్డుబండగా ఉంటది. అందుకనే ఇక్కడ మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్ములను బ్రతికించేను అన్నాడు. అంటే ఇప్పుడు సాతాను లోకంలోనికి ఏం తీసుకొచ్చాడు? రోమిలికి రాసిన పత్రిక మొట్టమొదటి ప్రసంగంలో మనం చదివాం దానియేలు గారి ద్వారా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అన్నాడు. అంటే ఇప్పుడు మొట్టమొదటి అయినటువంటి ఆదాము హవ్వలు ఏం చేశారు? ఏదైనా వనములో పాపం చేశారు. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. పాపం అనే పదాన్ని గ్రీకులో రాయబడినటువంటి, గ్రీకులో ఏమని రాయబడింది అంటే హమర్తియా అనే పదం వాడారు. దానికి అర్థం ఏంటంటే దేవుడు గీసిన గీతను దాటడమే పాపం. దేవుడు ఏమన్నాడో మీరు ఆ చెట్టు జోలికి, ఆ చెట్టు యొక్క ఫలాల జోలికి మీరు వెళ్ళకూడదు. దేవుడు ఒక గీతను గీసి ఆ గీతలో పరిధిలో ఉండమంటే దేవుని మాటను, దేవుని పరిపాలన, దేవుని ఆజ్ఞను ధిక్కరించి సాతానికి లోబడి సాతాను పరిపాలనలోకి మానవులు ప్రవేశించినట్లు గ్రంథం మాట్లాడింది. ఎప్పుడైతే సాతాను పరిపాలనకు మనుష్యుడు పడిపోయాడో, సాతాను యొక్క మోసపు మాటల్లో పడిపోయాడో అప్పుడు లోకంలోనికి ఏం పరిచయం చేయబడింది? ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును అన్నాడు. అంటే ఇప్పుడు లోకంలో ఏముంది? పాపం ఉంది. ఈ పాపం దేన్ని బట్టి వచ్చింది అంటే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపం వచ్చింది. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమం ద్వారా పాపం వచ్చింది, పాపము ద్వారా మరణం వచ్చింది. ఇప్పుడు ఈ మరణం ఎప్పుడైతే లోకంలోకి వచ్చిందో ఈ మనుషుడు మరణ భయము చేత మిగిలిపోయాడు. అంటే ఇప్పుడు ఎవరి అధికారంలోకి వెళ్ళిపోయాడు? సాతాను అధికారంలోకి వెళ్ళిపోయాడు. ఒకసారి 1 యోహాను పత్రిక ఒకసారి మనం చదువుతాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో మనం ఒక వచనాన్ని చదువుతాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుతాం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. 19వ వచనం, మనము దేవుని సంబంధులమనియు. ఎవరో? సంఘంలోకి వచ్చిన వారు. అంటే సంఘంలో ఉన్నవారు ఎవరు సంబంధులు?
దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము అన్నాడు. అంటే ఇప్పుడు సర్వలోకం కూడా ఎవరి యందు ఉంది? దుష్టుని యందు ఉంది. అంటే సర్వలోకం కూడా దుష్టుని యందు ఉంటే ఇప్పుడు లోకాన్ని పరిపాలన చేసేది ఎవరు? సర్వలోకాన్ని పరిపాలన చేసేది ఎవరు? ఇక్కడ అదే చెప్పాడు, లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని మీరు ఎరుగుదురు అన్నాడు. అంటే ఇప్పుడు సర్వలోకం కూడా ఎవరి పరిపాలనలో పనిచేస్తుంది? అపవాది పరిపాలనలో పనిచేస్తుంది. అపవాది చేత సర్వలోకం పరిపాలన చేయబడుతుంది. ఎక్కడ చెప్పాడంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ లోకాధికారి ఉన్నాడని దేవుని గ్రంథం మాట్లాడింది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 31వ వచనాన్ని మనం చదువుదాం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. అంటే ఇప్పుడు లోకానికి ఎవరున్నారు? అధికారి ఉన్నాడు. ఆ అధికారి ఏదో అని మనలో ప్రవేశించాడు. ఆ అధికారే దేవుని ఆజ్ఞను ధిక్కరించినట్లుగా మానవ జాతిని పాపం వైపు నడిపించాడు. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు సకల యుగాలలో రాజు అయి ఉండాలని ఆయన ఆశపడితే ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని తప్పుదారి పట్టించే అధికారి అపవాది ఏదైనా వనంలో ప్రవేశించి దేవుని అధికారంలో ఉన్నటువంటి ఆదాము హవ్వలను తన అధికారంలోకి తెచ్చుకున్నట్లుగా గ్రంథం మనతో మాట్లాడింది. అంటే ఇప్పుడు అక్కడతో ఆగిందా అనంటే ఆ అపవాది వారితో చేయించిన పాపము ద్వారా లోకంలోకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఎప్పుడైతే మరణం వచ్చిందో సర్వ మానవులు కూడా ఎవరి పరిపాలనలోకి వెళ్ళిపోయారు? అపవాది పరిపాలనలోకి వెళ్ళిపోయారు. అపవాది యొక్క పరిపాలన చేత పరిపాలించబడుతున్నారు. అందుకనే ఇక్కడ రాశాడు, లోకమంతయు దుష్టిని యందున్నదనియు మనం ఎరుగుదుము అన్నాడు. అంటే ఇప్పుడు లోకానికి అధికారం ఎవరు? అపవాది. అసలు అధికారం ఎవరిది? దేవుడు సకల యుగాలలో రాజు అయి ఉండాలని ఆయన అనుకుంటే సాతాను ప్రవేశించి దేవుని అధికారాన్ని ముక్కలు చేసి దేవుని సంకల్పాన్ని తప్పుదావ పట్టించి అపవాది పక్షాన మనం అందరము చేరినట్లుగా అపవాది మనల్ని లోపరుచుకున్నాడు. అందుకని ఇప్పుడు దేవుడు సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. మన దేవుడు ఆశావాసి దేవుడు కాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వ జ్ఞానం కలిగినటువంటి దేవుడు. ఇప్పుడు ఒక ఉదాహరణ, ఎవరైనా ఏదైనా ఒక వస్తువుని కనిపెడితే ఆ వస్తువు కొంతకాలం పనిచేసి మరలా కొంతకాలం తర్వాత పాడైపోతే, పని చేయకపోతే ఆ వస్తువుని ఎవరు బాగు చేయగలుగుతారు? ఎవరు కనిపెట్టారో, ఎవరు దాన్ని కనిపెట్టి పని చేసేటట్లుగా చేశారో ఆ వ్యక్తే మరలా దాన్ని ఏం చేయాలి? పని చేసేటట్లుగా బాగు చేయాలి. ఇప్పుడు మనుషుల్ని నిర్మించిన వాడెవరు? అపవాదా దేవుడా? దేవుడే. దేవుడైన యెహోవా నేల మట్టిలో నుండి నరును నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవించు ఆత్మ ఎను అన్నాడు. అంటే ఇప్పుడు దేవుని పోలికలో చేయబడినటువంటి మనుషుడు దేవుని అధికారాన్ని, దేవుని పరిపాలనను ధిక్కరించి సాతాను అధికారంలోకి వెళ్ళినప్పుడు మరలా దేవుడు తన అధికారంలోకి తెచ్చుకోవాలంటే ఎవరు పని చేయాలి? దేవుడే పని చేయాలి. అందుకే దేవుడు ఒక ఆలోచన చేస్తాడు. ఆయన అనాది కాల సంకల్పము లేని మనుషుడు పాపం చేస్తాడని దేవుడికి తెలుసు. అందుకనే దేవుడు ఒక ఆలోచన చేస్తాడు. మొదటి యోహాను పత్రిక పాపములో ఉన్నటువంటి వారిని దేవుని పరిపాలన ధిక్కరించి సాతాను పరిపాలనలో ఉన్నటువంటి మనుష్యుని మరలా తన యొద్దకు తెచ్చుకునే ప్రయత్నం దేవుడు చేశాడు. ఒకసారి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. మరియు తండ్రి తన కుమారుని, అంటే ఎవరు? పరలోకమందున్న దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము అన్నాడు. అంటే అపోస్తుడైనటువంటి యోహాను గారు ఈ పత్రికను రాస్తూ 12 మంది అపోస్తులు కూడా ఎవరికి సాక్షులుగా పనిచేశారు? యేసుక్రీస్తు ప్రభుకి సాక్షులుగా పనిచేశారు. ఇప్పుడు దేవుడు యేసు ప్రభుని దేని నిమిత్తం పంపించడట? లోకానికి లోక రక్షకుడిగా ఉండుటకు దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి పంపించి ఉన్నాడని అది మేము చూచి మేము సాక్ష్యం ఇస్తున్నాం అన్నాడు. అసలు వాస్తవానికి పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు భూప్రపంచం మీదకి, భూలోకంలోనికి రావాల్సిన అవసరమే వచ్చింది.
ఇందాక మనం చదువాం, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును వచ్చింది అని అన్నాడు. అంటే ఇప్పుడు సర్వ ప్రపంచం కూడా దేనిలో బంధించబడింది? మరణము చేత. అందుకని యెషయా గ్రంథం 59:1 అంటాడు, మీ పాపములు మీకును దేవుకుని అడ్డుగా వచ్చేను అన్నాడు. అంటే పాపము మనుషునికి దేవునికి మధ్య అడ్డుగోడగా నిలుస్తున్నప్పుడు ఇప్పుడు ఆ పాపపు గోడను పడగొట్టాలన్నా, మరణపు భయమును తొలగించాలన్నా ఎవరు రావాలి? పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడు ఈ లోకంలోకి రావాలి. అందుకని దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని ఎలా నియమించాడంట? లోక రక్షకుడిగా నియమించాడంట. అంటే ఇప్పుడు సర్వలోకానికి ఏం అవసరం? రక్షణ అవసరం. ఎందుకు? సర్వలోకం కూడా ఎవరి యందు ఉంది? ఇందాక మనం చదువాం, లోకమంతయు కూడా దుష్టుని యందు ఉన్నదనియు మనం ఎరుగుదుము. అంటే ఇప్పుడు సర్వలోకాన్ని కూడా దుష్టుడు తన పరిపాలనలోను తన ఇష్టానుసారంగా తన చిత్త ప్రకారం కూడా నడుపుకుంటున్నాడు. అంటే ఇప్పుడు సర్వ మనుషులు కూడా, ప్రతి మనుషుడు కూడా సాతాను చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేరుస్తున్నప్పుడు ఇప్పుడు సాతాను అధికారంలో ఉన్నటువంటి మనుషులను, ఆయన పోలికలో చేయబడినటువంటి మనుషులను ఆయన దగ్గరికి తెచ్చుకునే ప్రక్రియ దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించడం. ఆయన వచ్చి ఈ భూమి మీద ఏం చేశాడయ్యా అంటే, అసలు దేవుని కుమారుడే ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, ఒక వచనాన్ని చదువుదాం. సాతానుడి మనల్ని ఏం చేశాడో ఒకసారి ఒక వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం లోకమంతా దుష్టుని యందు ఉన్నదని మనం చదివాం కనుక, ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎవరికి దూరంగా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అంటే ఎఫెసీలో ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘము ద్వారా అపోస్తలుడైనటువంటి పౌలు ఈ పత్రిక ద్వారా మాట్లాడుతూ, ఒకప్పుడు క్రీస్తులోకి రాకమునుకు, సంఘములోకి రాకమునుకు మీరు అంతా ఎక్కడున్నారు? లోకంలో ఉన్నారు. అంటే లోకంలో ఉన్నారంటే ఎవరి పరిపాలనది? దుష్టుని పరిపాలన, అపవాది పరిపాలన. అపవాది పరిపాలన ఉన్నవారంతా కూడా ఎవరికి దూరంగా ఉన్నారో అక్కడే రాశాడు, దేవుడు లేని ప్రజలు, క్రీస్తుకు దూరస్తులైనటువంటి ప్రజలు అన్నాడు. అంటే ఇప్పుడు సర్వ ప్రపంచం కూడా లోకపు పరిపాలన, సాతాను పరిపాలన ఉందనంటే వారికి ఎవరు లేరు? దేవుడు లేడు, రక్షకుడు లేడు. ఇప్పుడు రక్షకుడు లేనటువంటి లోకానికి మరలా ఎవరు అవసరం? రక్షకుడు అవసరం. అందుకనే యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించినట్లుగా. ఎలా పంపించాడు? ఇందాక మనం చదివాం, రక్షకుడిగా నియమించాడని చదివాం 4:14. 1 యోహాను 4:14 దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని ఈ లోకమునకు రక్షణ ఇవ్వడానికి నియమించాడు, పంపించాడని మనం చదివాం. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేశాడయ్యానంటే, ఆయన వచ్చి ఈ భూమి మీద ఒక రాజ్యం స్థాపించాడు. అంటే రాజ్యం స్థాపించాడనంటే ఇంతవరకు మనం ఆలోచన చేస్తేనే అపవాదికి కూడా భూమి మీద ఏముంది? రాజ్యం ఉంది. ఒకసారి ఆలోచన కూడా చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనం మనం చదువుదాం. 26వ వచనానికి డైరెక్ట్ గా వద్దాం, సమయం లేదు కనుక. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును అన్నాడు. అంటే ఇప్పుడు సాతానికి కూడా భూమి మీద ఏముంది? రాజ్యం ఉంది. ఈ రాజ్య సంబంధులు ఎవరు అని అంటే, సాతాను పరిపాలనకు లోబడి దేవుని ఆజ్ఞను ధిక్కరించే వారే సాతాను రాజ్య సంబంధులు. ఏదేను వనములో మొట్టమొదటిగా వారు దేవుని పరిపాలనకు లోపడవలసినటువంటి వారు సాతాను పరిపాలనకు లోపడడం ద్వారా సాతాను రాజ్య సంబంధులుగా వారు మిగిలిపోయారు. వారు మాత్రమే కాదు కానీ వారు చేసినటువంటి పాపము ద్వారా మనము కూడా ఎవరికి లోపడ్డాం? సాతానుకి, అపవాదికి లోపడ్డాం. ఇప్పుడు అపవాది పరిపాలనలో బంధింపబడిన ఈ సర్వలోకాన్ని కూడా విడిపించడానికి దేవుడు ఎవరిని పంపించాడు? తన కుమారుడైనటువంటి క్రీస్తుని పంపించాడు. ఆయనను లోక రక్షకుడిగా నియమించాడు అని ఒక గ్రంథం మాట్లాడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి భూమి మీద ఆయన చేసిన పని ఏంటయ్యా అని అంటే, లూకా సువార్త 19వ అధ్యాయంలో
యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన పని ఏంటి అని అంటే లూకాసు వార్త 19వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చదువుదాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏ పని నిమిత్తం భూమి మీద పంపబడ్డాడు? నశించిపోయేటువంటి వారిని, అసలు నశించిపోయే స్థితి ఎవరిని బట్టి మనకు వచ్చింది? సాతానుని బట్టి, అపవాదిని బట్టి, అపవాదికి లోబడడాన్ని బట్టి, అపవాది అధికారానికి మనం లోబడడాన్ని బట్టి నశించిపోయే స్థితి సర్వ ప్రపంచానికి వచ్చింది. అందుకనే మనుష్య కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని దేవుని గ్రంథం మాట్లాడుతుంది. ఇప్పుడు ఆయన వచ్చి మనల్ని ఏం చేశాడు అంటే పాపము నుండి విమోచించాడు అని గ్రంథం సమాచారం ఇచ్చింది. సాతానుడు సర్వ ప్రపంచాన్ని దేనిలో బంధించాడు? పాపంలో బంధించాడు. వాడి అధికారంలో బంధించాడు. వాడి చిత్తాన్ని నెరవేర్చే ప్రజలుగా మళ్ళీ తయారు చేసుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏం చేశాడు అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనల్ని ఏం చేశాడో ఒకసారి చదువుదాం, చదివే ప్రయత్నం చేద్దాం. మొదటి పేతురు 1వ అధ్యాయము 19వ వచనం మనం చదువుదాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కల్మషమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనల్ని ఎక్కడి నుంచి విమోచించాడు? పాపములో నుంచి. అంటే పాపములో జీవించేవాడు ఎవరి అధికారంలో ఉన్నాడు? అపవాది అధికారం. పాపములో జీవించేవాడు ఎవరి రాజ్య సంబంధి? అపవాది రాజ్య సంబంధి. అంటే ఇప్పుడు అపవాది రాజ్య సంబంధిగా ఉన్నటువంటి మనుషులను క్రీస్తు రాజ్య సంబంధులుగా చేయడానికి ఎవరు రావాల్సి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు రావాల్సి వచ్చింది. ఆయన వచ్చి ఆ పాపానికి మూల్యంగా ఏం చెల్లించాడు? ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చెల్లించాడు. అందుకనే ఏమన్నాడు? నిర్దోషమును నిష్కల్మషమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం. అందుకే యోహాను గారు అంటాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎలాగొచ్చాడంటే సర్వ పాపము పరిహారణ చేయడానికి, ఆయన పాపములో ఉన్నటువంటి వారిని పాపము నుండి విమోచించడానికి ఈ లోకానికి లోకరక్షకుడిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన మనలను విమోచించి, ఒకప్పుడు పాపములో ఉన్నటువంటి మనము సాతాను రాజ్య సంబంధులమైతే ఇప్పుడు తండ్రి రాజ్య సంబంధులుగా చేశాడని గ్రంథం మాట్లాడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వచనంలో ఒకప్పుడు సర్వ ప్రపంచం కూడా సాతాను మాట విని సాతాను పరిపాలనలో లోబడి సాతాను చిత్తాన్ని నెరవేరిస్తే ఇప్పుడు క్రీస్తు ప్రభు వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తము చేత నిన్ను నన్ను కడిగి కొని పరిశుద్ధపరిచి ఒకటి చేశాడట. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగమును కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను అన్నాడు. అంటే ఇప్పుడు ఒకప్పుడు పాపములో ఉన్నవారు అందరూ కూడా ఎవరి రాజ్య సంబంధులు? అపవాది రాజ్య సంబంధులు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి భూమి మీదకి ఎందుకు పంపించబడ్డాడు? అపవాది చేతిలో పాపములో బంధించబడి మరణ భయం చేత ఉన్నటువంటి ప్రజలను ఇప్పుడు దేవుని రాజ్య నివాసులుగా, దేవుని రాజ్య సంబంధులుగా చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలో ఉన్న క్రీస్తు సంఘానికి పత్రికను రాస్తూ 1:13 అన్నాడు, అంధకార సంబంధమైన అధికారములో నుండి దేవుడు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను అన్నాడు. అంటే అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసినంటే ఇప్పుడు అంధకార సంబంధమైన రాజ్యం ఎవరిదే? అపవాదిది. అంటే అపవాదిది అంధకార సంబంధమైన రాజ్యం అంటే ఆ అపవాది రాజ్య సంబంధం క్రియలు ఎలా ఉంటాయి? అపవాది సంబంధమైన రాజకీయాలు అంధకార సంబంధమైన క్రియలే చేస్తారు. ఇప్పుడు ఆ అంధకార బ్రతికే ప్రజలను దేవుడు వెలుగులోనికి తెచ్చాడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఆయనను ఎలా నియమించాడు?
సర్వ పాప పరిహారార్థమై లోక రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు నియమించినట్లుగా మనం చదువుతున్నాం. ఇప్పుడు 2 రాజ్యాలను మీకు నేను పరిచయం చేస్తాను. ఒకటి అపవాది రాజ్యము లేదా సాతాను రాజ్యము. ఇప్పుడు 2వ రాజ్యము క్రీస్తు రాజ్యము. ఈ 2 రాజ్యాలు కూడా అసలు ఒకటి మనం ఆలోచన చేయాలి. అపవాది దేనికి సంబంధం అని మనం చదివితే ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయంలో అసలు అపవాది లక్షణం ఏంటో మనం చదువుదాం. అపవాది లక్షణం ఏంటో ఒకసారి మనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం నేను చదువుతున్నాను, మనసు పెట్టండి. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. యేసు ప్రభు యూదులతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి. ఎవడవాడు? ఆది నుండి నరహంతకుడైన వాడు ఎవడు? అపవాది, సాతాను. ఆదిలోనే దేవుని ప్రజలను దేవునికి దూరం చేసినటువంటి వ్యక్తి అపవాది. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. అంటే ఇప్పుడు అపవాదులు ఏమీ లేదు, సత్యం లేదు. మీరు అది మనసులో పెట్టండి. అపవాది సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు అన్నాడు. అంటే ఇప్పుడు అపవాది దేనికి జనకుడు? అబద్ధానికి జనకుడు. కింద ఫుట్ నోట్లో మనం చదివితే ఇక్కడ ఒక 2 అనే పదం వేశాడు. అబద్ధానికి జనకుడు అనే పదానికి అర్థం ఏంటంటే అబద్ధమే అనేదే వాళ్ళ నుంచి పుట్టిందంట. జనకుడు అనే పదానికి తండ్రి అని అర్థం. ఇప్పుడు అబద్ధానికి తండ్రి ఎవరు? అపవాది. మరి సత్యానికి తండ్రి ఎవరు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అన్నాడు. అలాగే నేను అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎటువంటి వాడు? సత్యవంతుడైన దేవుడు. మరి అబద్ధాన్ని ప్రకటన చేసిన అపవాది సంబంధి అబద్ధానికి జనకుడు అని అన్నాడు. అంటే ఇప్పుడు సర్వ ప్రపంచాన్ని కూడా దేనిని బట్టి మోసం చేసేటవాడు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. సర్వ ప్రపంచాన్ని కూడా దేన్ని బట్టి మోసం చేస్తున్నాడు అని అంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును ఎవరిని విడిచిపెడతలేదు. మీరు గమనించాలి. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అన్నాడు. అంటే ఇప్పుడు సర్వ ప్రపంచాన్ని కూడా సాతానుడు దేన్ని చూపించి ఆయన వైపుకి తిప్పుకున్నాడు? మోసం అనే దాన్ని చూపించాడు. మోసం అనేటువంటిది నిజమా అబద్ధమా? ఒకసారి మేము ప్రయాణం చేస్తున్నప్పుడు నేను మా పెద్దమ్మ బండి మీద ప్రయాణం చేస్తున్నాం. రాజమండ్రిలో కొత్త హైవే బ్రిడ్జి అనమాట. మేము ప్రయాణం చేస్తుంటే ఒక లారీ మీద బట్టలు ఉతికే సబ్బులు బాక్సులుగా వెళ్తున్నాయి. వెళుతున్నప్పుడు లారీ డ్రైవర్ సాధారణంగా ఏం చేస్తారో మీకు తెలుసు. ఏదైనా మంచి లోడ్ వెళ్తే అందులో కొన్ని బాక్సులు ఓపెన్ చేసుకుని దారిలో ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకుని వారు డబ్బులు దాచుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. వీళ్ళు మొత్తం మీద ఎక్కడ అమ్ముకున్నారో అమ్ముకుని ఉంటారు. అమ్ముకుని ఖాళీ బాక్స్ ఏమీ అరగనట్టు ఆ లోడ్లో పెట్టారు. అన్నీ ఉన్న ఆకు ఎలా ఉంటుంది? అణిగి మరిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఏమవుతుంది? ఎగిరి పడుతుంది. ఇప్పుడు ఏమీ లేని బాక్స్ ఎగిరి మా కళ్ళ ముందు పడ్డది. ఎలా పడ్డది? ఇలా పడ్డది. మేమేమనుకుంటాం దాన్ని చూసినప్పుడు? దీని నిండా సబ్బులు ఉన్నాయి. మా పెద్దమ్మ నా తోట మీద కూడా చేయించుకుని. ఎందుకు? ఇప్పుడు ఇన్ని సబ్బులు బాక్సులు అక్కడ దొరికేస్తున్నాయంటే ఇప్పుడు ఒకసారి ప్రతి వారం కూడా సబ్బులు కొనవలసినటువంటి పరిస్థితి ఉండదు. వాస్తవానికి సబ్బులు దాని నిండా ఉన్నాయా అని అంటే లేవు. ఎందుకంటే నిజంగా సబ్బులు దాని నిండా ఉంటే ఎక్కడ ఉంటుంది? ఆ లోడులోనే ఉంటుంది. ఏమీ లేని ఖాళీ బాక్స్ కనుక మా ప్రయాణంలో మా ముందు పడటంలో మా అర్జెంటుగా బండి ఆపమాను. నేను ఆపాను. ఆపిన తర్వాత నా వెనకాల ఉన్నవాడు వెళ్ళి ఆ బాక్స్ తీసుకునే ప్రయత్నం చేసింది. ఈ లోపల మా వెనకాల వచ్చేవాడు ఆడాగిపోయి ఆడు కూడా మా వెనకాల చూస్తున్నాడు. ఇంతకీ ఈవిడ అంటే ఆడు వచ్చేసి మా పెద్దమ్మ వెళ్ళిపోయింది. ఏం తీసుకోవడానికి? ఆ బాక్స్ తీసుకోవడానికి. ఎప్పుడైతే మా పెద్దమ్మ వెళ్ళి ఆ బాక్స్ని ఇలా ఓపెన్ చేసిందో వెంటనే అట్టబెట్టి కదా ఇలా తేలిపోయింది. ఇప్పుడు ఆడంటాడా తీసేసుకోండి మీదే బాక్స్ అన్నాడు. ఏమీ లేదు కనుక, అందులో సబ్బులు లేవు కనుక. అంటే ఇప్పుడు మేము ఏం చేయబడి వెళ్ళాం? అక్కడికి మోసపరచబడి వెళ్ళాం. ఏమనుకుని మోసపరచబడ్డాం? భలే దొరికేసింది తేరగా
మేము కొనవలసిన అవసరం లేదు, ఇంచుమించుగా 2-3 నెలలు మాకు బట్టల సబ్బులతో పనే లేదు అని అనుకున్నాం. సాతానుడు కూడా మోసము చేసి మనది కాని పనికి, మనకు సంబంధం లేనటువంటి పనికి, దేవుని దైవ సంకల్పానికి వ్యతిరేకంగా మోసగిచ్చి మనల్ని దైవానికి దూరం చేయడమే సాతాను యొక్క పని. ఇప్పుడు ఇక్కడ సర్వ ప్రపంచాన్ని కూడా ఏ మనిషిని విడిచిపెట్టలేదు. ఏ మనిషిని విడిచిపెట్టకుండా సర్వ ప్రపంచానికి దేనిని పరిచయం చేస్తున్నాడు అంటే మోసాన్ని పరిచయం చేస్తున్నాడు. మోసపరిచే ఆత్మ, భ్రమపరిచే ఆత్మ అని వాడికి పేర్లు గ్రంథంలో రాయబడి. అంటే యేసుక్రీస్తు సాతాను ద్వారా సర్వ ప్రపంచం మోసానికి గురయ్యి వాడి పరిపాలనకు వెళ్ళిపోతే దేవుడు తన కుమారుడైన క్రీస్తును పంపించి సర్వలోకానికి ఒకటి ఇవ్వాలనుకున్నాడు. అది ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనటువంటిది సర్వలోకానికి యేసు ద్వారా ఒకటి ఇవ్వాలనుకున్నాడు. ఒకసారి యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఒక విలువైనటువంటి మాట మనం చదువుతాం. 1వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మీరు తేడా గమనించాలి. సాతానుడు కూడా సర్వలోకానికి ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? మోసం. సాతానుడు కూడా సర్వలోకానికి కూడా ఇస్తున్నాడు. ఏంటనంటే మోసం. చాలా సందర్భాల్లో రైల్వే స్టేషన్లోని, బస్ స్టాండ్లోని మోసగాళ్ళు ఉన్నారు జాగ్రత్త అంటాడు. ఆ పదం చదివినప్పుడల్లా మన హృదయం మనకి ఏ జ్ఞాపకం చేస్తుంది? మన దగ్గర ఉన్న విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త పరుచుకోమని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు కాకుండా యేసు సంకల్పాన్ని బద్దలు కొట్టి దైవ సంకల్పానికి సర్వలోకాన్ని దూరం చేసేటువంటి వాడు సాతాను అయితే, యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడట? సర్వ ప్రపంచానికి, సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, భూమి మీద 2 రాజ్యాలు ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు కూడా ఏదో ఒక రాజ్య సంబంధి అయి ఉంటాడు. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరము కూడా ఏ రాజ్య సంబంధులము, మనము ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తులము? ఒకవేళ మోసపరిచేటువంటి రాజ్యాలు కూడా భూమి మీద ఉన్నాయి. మోసపరిచేటువంటి క్రీస్తు రాజ్యము అన్నాడు, క్రీస్తు సంఘము అన్నాడు. అందుకనే అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయంలో 28వ వచనంలో ఏమన్నాడంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సుదర్శన గారి సంఘము అని అనలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన బాబురావు గారి సంఘము అని అనలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన వేరొక సంఘము అని అనలేదు. తన సంఘము అని అన్నాడు. ఇది నా ఇల్లు అంటే దాని అర్థం ఏంటి? నాది తప్ప వేరొకది ఎవరిదే కాదు. ఇది నా ఇల్లు. మీకు బాగా అర్థం అవ్వాలి. ఈవిడ మా ఆవిడి. ఇంతమందిలో మా ఆవిడ గారిని మీకు పరిచయం చేశాను అనుకోండి, ఈవిడ మా ఆవిడి అన్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఏం కాదని అర్థం. వేరే పరస్త్రీలతో నాకు సంబంధం లేదని అర్థం. ఇది నా సంఘము అని అన్నాడు. అందుకనే దేవుడు సంఘాన్ని క్రీస్తుకి ప్రదానం చేసాడట. ఒకసారి ఆ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, దేవుడు సంఘాన్ని క్రీస్తుకి ప్రదానం చేసాడట. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకుగా. మీరు పాయింట్ గమనించాలి. ప్రదానం చేయబడే కన్యకి ఎలా ఉండాలి? పవిత్రురాలుగా ఉండాలి. పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి, అది మీరు అండర్లైన్ చేసుకోండి, ఒక్కడే పురుషునికి అంటే ఆ ఒక్కడే అన్న చోట నీకు నచ్చింది నువ్వు ఏదో పెడేస్తావని, అక్కడ మరలా నీకు అర్థం అవడానికి నీకు నచ్చింది నువ్వు పెట్టుకోవడానికి వీలు లేదని, అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి అన్నాడు. అంటే ఇప్పుడు సంఘము అనే వధువు క్రీస్తు అనే వరుడు కొరకు ఏం చేయబడింది? ప్రదానము చేయబడింది. అంటే ఇప్పుడు సంఘము ఎవరి భార్య? క్రీస్తు భార్య. అంటే ఇప్పుడు చాలా మంది సంఘము నాది అంటున్నారు. దాని అర్థం ఏంటి?
సంఘము నాది, లేకపోతే నా సంఘము, నా పేరు నాది అని అనుకుంటే మరి ప్రాణం పెట్టింది ఎవరు? క్రీస్తు ప్రభు. పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి పాపుల్ని విమోచించడానికి వచ్చింది ఎవరు? క్రీస్తు ప్రభు. ఆ శిలువ మీద రక్తాన్ని కార్చింది ఎవరు? క్రీస్తు ప్రభు. 3వ రోజున పునరుద్ధానుడై నీ కోసం నా కోసం తిరిగి లేచింది ఎవరు? క్రీస్తు ప్రభు. మరి ఇన్ని చేసినటువంటి ప్రభువుని పక్కన పెట్టి ఇది నా సంఘము అని అంటే ఎంతవరకు సమంజసం, ఎంతవరకు దైవానికి అనుకూలమైనటువంటి పని? అందుకనే ఇదే గ్రంథంలో ఒక మాట అన్నాడు, కొరింథీయులకు రాసినటువంటి, పవిత్రురాలైన కన్యకగా నేను ఎవరికి ప్రదానం చేశాను? ఒక్కడే పురుషునికి. ఆ ఒక్కడే పురుషుడు ఎవరు? క్రీస్తు ప్రభు. క్రీస్తు తప్ప మరొక పురుషుడు సంఘానికి వరుడుగా ఉండడానికి వీలే లేదు అని దేవుడు అనాది సంకల్పములని దేవుడు నిర్ణయించాడు. అందుకనే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనలో మీరు ప్రేమ చేత క్రీస్తు మిమ్మలను ఏర్పరుచుకొని అని అన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4. కాబట్టి ఇప్పుడు సంఘము ఎవరి భార్య? క్రీస్తు భార్య. అంటే క్రీస్తు రాజ్యం అనంటే ఏ సంఘము? క్రీస్తు సంఘము. ఇప్పుడు పెళ్ళైనటువంటి వారికి యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చి ఒక మాట, ఏ కారణాన్ని బట్టి నేను నా భార్యని విడిచిపెట్టొచ్చు అని అడిగాడు. ఏ కారణాన్ని బట్టి నేను నా భార్యని విడిచిపెట్టాలంటే నేను ఏ కారణం చేత విడిచిపెట్టొచ్చు అని అడిగాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం ముగింపులోనికి మనం వెళ్తున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 6వ వచనం, కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. ఎవరిద్దరు? పురుషుడు స్త్రీ వారిరువురు భార్యాభర్తలుగా చేయబడి వారిరువురు ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను అన్నాడు. అంటే ఇప్పుడు ఒక స్త్రీని ఒక పురుషుని జతపరిచేది ఎవరు? దేవుడు. అంటే ఇప్పుడు దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరు ఏం చేయకూడదు? ఇది అలా పెట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి రండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23 నుంచి కొన్ని వచనాలు మనం చదివి ప్రయత్నం చేద్దాం. 25, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి. ఇప్పుడు 29వ వచనం వద్దాం. సంఘాన్ని ఎవరు ప్రేమించారు? క్రీస్తు ప్రేమించి 29వ వచనం, తన శరీరమును ద్వేషించువాడు లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఇప్పుడు ఎన్నో వచనం అంటే 32వ వచనం, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు 23వ వచనం నుంచి 22వ వచనం నుంచి కూడా భార్యాభర్తల సంబంధాన్ని గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు గారు 32వ వచనంలోకి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి మాట్లాడుచున్నాను, ఈ మర్మము గొప్పది అని అన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తుకి సంఘం ఏమై ఉంది? క్రీస్తుకి సంఘం ఏమై ఉందనంటే భార్య అయి ఉంది. సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు అంటే పవిత్రురాలైన కన్యకగా నేను మిమ్మల్ని ఏం చేశాను? ప్రదానం చేశాను అన్నాడు. ఇప్పుడు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు? దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరో వేరుపరచకూడనే కూడదు అన్నాడు. ఇప్పుడు పరమందు ఉన్నటువంటి దేవుడు సంఘము అనే వధువుని క్రీస్తు అనే వరుడిని ఆయన జతపరిచాడు. ఎప్పుడు అనంటే ఆయన అనాది సంకల్పములోనే. ఇప్పుడు ఆ సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఆ సంఘానికి అధికారి అయి ఉన్నాడు. ఆ సంఘానికి ప్రభు అయి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ సంఘానికి భర్త అయి ఉన్నాడు. చివరికి ఒక వచనం మనం చదువుదాం, ఒక వచనాన్ని చదివి ముగించేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, ఆ సంఘాన్ని ఆయన భార్య అయినటువంటి సంఘాన్ని క్రీస్తు ప్రభు క్షేమంగా భూలోకం నుంచి తీసుకెళ్లి పరలోకంలో ఉన్న తండ్రి చేతికి అప్పగించబోతున్నాడు. ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం మనం చదువుదాం. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము
వచ్చును అని అంటే మనం ఇప్పటి వరకు ఈ పాఠం ద్వారా 2 రాజ్యాల గురించి మనం ఆలోచన చేస్తాం. ఒకటి అపవాది రాజ్యం ఉంది భూమి మీద, 2 క్రీస్తు రాజ్యం ఉంది. ఈ రాత్రికాల సమయంలో ఈ పాఠం విన్నటువంటి నువ్వు ఏ రాజ్య సంబంధివి? నువ్వు క్రీస్తు రాజ్య సంబంధం అయితే ఎక్కడ ఉండాలి? క్రీస్తు సంఘములో ఉండాలి. ఎందుకు అనంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. మరి ఎవరో నీ కోసం రక్తం కాల్చలేదు, మరి ఎవరో నీ కోసం పరలోకాన్ని విడిచి భూలోకానికి రాలేదు, మరి ఏ వ్యక్తి కూడా నీ కోసం సమాధి చేయబడలేదు, ఏ వ్యక్తి కూడా నీ కోసం ఏమీ చేయలేదు. నీ కోసం పరలోకాన్ని విడిచిపెట్టింది ప్రభు, పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసం చనిపోయింది ప్రభు. పునరుద్ధానుడై 3వ రోజున సమాధిని జయించి, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని దాని మరణపు ముళ్ళు విరిచినటువంటి ప్రభు నీ కోసం ఈ రాత్రికాల సమయంలో చూస్తున్నాడు. నువ్వు ఏ రాజ్య సంబంధమైనా ఈ రాత్రికాల సమయంలో క్రీస్తు రాజ్య సంబంధిగా అయ్యే అవకాశం ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. అందుకని ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలు అంటాడు, పరిశుద్ధ పరలోక సంబంధమైన పిలుపు మీ యొద్దకు వస్తుంది అని అన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ రాజ్య సంబంధివి? మనుషులు కట్టినటువంటి సంఘాలలో, మనుషుల చేత నియమించబడినటువంటి సంఘాల్లో క్రీస్తు సంఘము కాని చోట, క్రీస్తు నామము లేని చోట, క్రీస్తు నామం ఉన్న చోటే రక్షణ ఉంది అని గ్రంథం మాట్లాడింది. కాబట్టి క్రీస్తు సంఘము లోపలక బయట ఉన్నటువంటి వారికి రక్షణ లేదు అని గ్రంథం మాట్లాడింది. వినడానికి ఈ మాటలు కొంచెం మనసుకు బాధ కలిగించిన గ్రంథం మాత్రం వాస్తవమైనటువంటి మాటలు మనతో మాట్లాడుతుంది. సర్వసాధారణంగా మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, తప్పును గద్దించేవారు గద్దిస్తున్నప్పుడు మనకి బాధ కలుగుతుంది. కానీ బాధ కలిగిన ఒక 5 నిమిషాలు ఆలోచన చేసి ఇది ఎంతవరకు వాస్తవం అని మనం గ్రహించుకోగలిగితే మనం సత్యాన్ని గ్రహించగలిగిన వారం అవుతాం. అప్పుడు సత్యానికి దాసులం అవుతాం. క్రీస్తు సంఘ సభ్యులైతే పరలోకానికి మార్గం. అందుకే ప్రభు ఏమన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి అయిన దేవునికి పరలోకానికి చేరే అర్హత, అట్టి అవకాశం ఏ మనుషునికి లేదని గ్రంథం మాట్లాడింది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని మహాకృపను బట్టి క్రీస్తు రాజ్యము గురించి మనం విన్నాం, సాతాను రాజ్యం గురించి కూడా మనం విన్నాం. మనం ఏ రాజ్య సంబంధంగా ఉండాలో మనం ఆలోచన చేసుకుందాం. అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇవ్వాలని, దేవుని చిత్తం అయితే మరిన్ని అవకాశాలు, మరిన్ని ఘనమైన కార్యాలు టేకిలో ఉన్నటువంటి స్థానిక సంఘము క్రీస్తు కొరకు, ఆయన రాజ్యం కొరకు చేయాలని ఆశిస్తూ, ప్రారంభంలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుదర్శన్ గారి గురించి చెప్పలేదు, ఎందుకంటే నాకు ఈవెంట్ సమయం తక్కువ కాబట్టి ఇప్పుడు ఆయన గురించి చెప్తారు. ర్యాలీ ఏరియాలో ఉన్నటువంటి బైబిల్ స్కూల్లో మేము అందరం సహోదరులుగా కొనసాగుతున్నప్పుడు నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా, అంటే లైవ్ వెళ్తుందని కాదు, ఏదో ఆయన పొగ వేయాలని కూడా కాదు, లైవ్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటి చెప్తారు. ఏంటనంటే ఆయన మనసు సేవకుల్లో ఎక్కువ మందికి ఉండదు. ఆయన మనసు ఏంటంటే ఆయన ఎలాగ ఎదుగుతున్నాడో అనేక మందిని ఆయన కూడా అలా పైకి తీసుకురా. వాస్తవానికి ఇక్కడ మమ్మల్ని పిలిచి ఈ వేదిక ఇవ్వాల్సిన అంత అవసరం లేదు. ఈ ఏరియాలో మొట్టమొదటి వేదిక ఇచ్చినటువంటి దైవజనులు సుదర్శన్ గారు. అందుని బట్టి నా కుటుంబం తరపున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాయి. ఎందుకనంటే నా వయసు 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలైనా నాకున్న జ్ఞాన పరిధిలో కొన్ని విషయాలు మీ మనసులో పెట్టాను. ఆలోచన చేయండి. గ్రంథం మాట్లాడిన విషయాలు మనం ఆలోచన చేస్తాం. నాకు ఇట్టి అవకాశాన్ని కలిగించినటువంటి టేకిలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ప్రతి వ్యక్తికి కూడా పేర్లు నాకు తెలియదు. అందులో 2 వ్యక్తులే మాత్రమే తెలుసు. అధ్యక్షుడు ఉన్నటువంటి నాని బాబు గారు, బాలు గారు తెలుసు. వారి ఇరుగురికి, వారి కుటుంబాలకి, వారి బంధుమిత్రులకు, అంత మాత్రమే కాదు ఈ వీధి వారికి మరి ముఖ్యంగా నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే ఒక రోజు అయితే భరించగలుగుతారు కానీ 7 వారాలు కూడా భరించగలిగి, ఎందుకంటే ఈ ఎవరి మాటలు? దేవుని మాటలు. దేవుని మాటకు అడ్డు చెప్పగలిగినటువంటి శక్తి ఈ భూప్రపంచం మీద ఏది లేదు. కాబట్టి ఇట్టి అవకాశాన్ని మాకు, బాబురావు గారికి, కాంతారావు గారికి, మాలాంటి చిన్నవారిని ప్రేమించి మాకు ఇట్టి భాగ్యాన్ని ఇచ్చినటువంటి ముందుగా దేవునికి, తరుపతిగా సుదర్శన్ అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అంత మాత్రమే కాదు అంగర, టేకి, వెంటూరు 3 సంఘాలకి కట్టగలిపి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆ టీ దాగి వాళ్ళు గ్లాసులు పక్కనెట్టారు. మీకు నిండు వందనాలు. అందరికీ వందనాలండి. ఎంతో మంది చక్కగా దేవుని వాక్యాన్ని బోధించారు. క్రీస్తు సంబంధం వాక్యం తెలియజేసుకోమండి. ఎవరు చెప్పారు వాక్యం? అర్థమైన అందరికీ అంటే దేని గురించి అండి ఆయన చెప్పిన టాపిక్ అంటే అపవాది అధికారము, దేవుని అధికారం. మనం ఏ అధికారంలో ఉన్నామనేది మనం